హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు రెసిపీ వచ్చేసి మైసూర్ పాక్ అండి. ఈ మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మైసూర్ పాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 1 కప్పు వరకు శనగపిండిని తీసుకొని ఇలా పిండి జల్లించుకోవాలండి. అంటే శనగపిండిలో ఏమైనా నలకలు కానీ లేదా ఉండలుగా ఉంటే ఇలా పొడి పొడిగా వచ్చేటట్టు జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ వరకు పంచదారని యాడ్ చేసుకోవాలండి. అడుగు మందంగా ఉండే ప్యాన్ తీసుకోండి. 1 కప్పు శనగపిండికి 2 కప్స్ వరకు పంచదార సరిపోతుందండి. అలానే 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇది పాకం వచ్చేలోపు ఇంకోవైపు కూడా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 కప్పు నెయ్యి అలానే 1 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. లేదా మీరు 2 కప్పుల ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. కానీ నెయ్యిని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ఆయిల్ని నెయ్యిని బాగా కాగనివ్వాలండి. ఇది కాగేలోపు మనం పాకం వచ్చిందో లేదో చూసుకుందాం. పాకం అనేది వచ్చేసిందండి. షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యి ఇలా తీగ పాకం వచ్చిందంటే మనకి పాకం వచ్చేసిందని అర్థం అండి. ఇలా చిన్నగా గరిటెతో కొద్దిగా పాకాన్ని తీసుకొని ఇలా మన ఫింగర్స్తో పట్టుకుంటే తీగ ఫామ్ అవుతుంది కదా, అంటే పాకం వచ్చేసింది. వెంటనే మంటని సిమ్లోకి టర్న్ చేసుకొని ముందుగా జల్లించి పక్కన పెట్టుకున్న శనగపిండిని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ స్పూన్తో కానీ ఉండలు లేకుండా కలుపుకోండి. విస్కర్ ఉంటే విస్కర్తో కలుపుకోండి. ఈజీగా ఉండలు అనేవి లేకుండా ఈ శనగపిండి మిశ్రమం అనేది బాగా ఆ పాకంలో కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మంటని సిమ్లోనే పెట్టుకోండి. ఐలో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టొద్దండి, ఎందుకంటే వెంటనే అడుగంటిపోతుంది. సిమ్లోనే పెట్టుకొని ఈ షుగర్ సిరప్లో శనగపిండి అనేది బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పాకంలో శనగపిండిని కాసేపు ఉడకనివ్వాలండి. ఇలా ఉడకడం వల్ల శనగపిండిలో ఉండే ఆ పచ్చి వాసన పోతుంది. ఇలా ఉడుకుతునేటప్పుడు మనం మరిగించుకుంటున్న ఆయిల్ని ఒక గరిటెతో కొద్దిగా వేసుకోవాలి. మనం ఈ పాకాన్ని మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఆయిల్ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మరిగించుకోవాలండి. ఆయిల్ కూడా ఎంత హీట్గా ఉంటే మనకి మైసూర్ పాక్ అనేది అంత గుల్లగా వస్తుంది. ఆయిల్ని ఇలా వేస్తూ మరలా అది ఆ శనగపిండిలో అలానే ఆ పాకంలో కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మైసూర్ పాక్ అనేది గుల్లగా వస్తుందండి. మైసూర్ పాక్ని చేసుకునేటప్పుడు మాత్రం మంటని సిమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టొద్దండి, అడుగంటిపోతుంది. ఇలా సిమ్లోనే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ మైసూర్ పాక్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఆయిల్ వేసాక కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా, పైకి తులిపోతుంది. ఇలా ఆయిల్ కొద్దిగా వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకొని కలుపుకోవాలి. మైసూర్ పాక్ అనేది గుల్లగా రావాలంటే మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మరుగుతున్న ఆయిల్ లేదా నెయ్యిని యాడ్ చేసుకుంటే గుల్లగా వచ్చేస్తుంది. మైసూర్ పాకు రెడీ అయ్యేసరికి మనకి 15 నిమిషాల పాటు టైం పడుతుందండి. చూసారుగా 15 మినిట్స్కి ఈ గుల్లగా మైసూర్ పాక్ అనేది కలర్ కూడా చేంజ్ అయ్యి ఎంత బాగా వచ్చేసిందో. మనం తీసుకునే 1 కప్ ఆయిల్, నెయ్యి కరెక్ట్గా సరిపోతాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యిని అప్లై చేసిన ఒక ట్రేలో కానీ లేదా లోతుగా ఉండే ఒక బౌల్లోకి వెంటనే టర్న్ చేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 15 మినిట్స్ పాటు చల్లారనివ్వండి. కొంచెం వేడిగా ఉండేటప్పుడే మనకి కావలసిన విధంగా కట్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో మనకి వచ్చేస్తుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.